గత మాసాల్లో మనం కాండాన్ని ధ్యానించుకున్నాం. అంతకుముందు నిర్గమాకాండం, అంతకుముందు ఆదికాండం, ఇవన్నీ కూడా వరుసగా ధ్యానించుకుంటూ వస్తున్నాం. అయితే లేవియాకాండం గత వారంతో అయిపోయింది. ఈ దినం సంఖ్యాకాండం ధ్యానించుకుంటూ ప్రార్థనలోకి వెళ్దాం. మొదటి అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకున్నాం, వాటిని ధ్యానించుకుందాం. వారు ఐగుప్తు దేశము నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరం 2వ నెల 1వ తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మోషేతో ఇట్లనేను. వారు అంటే ఇశ్రాయేలు. ఐగుప్తు దేశంలో నుండి అంటే మనందరికీ తెలుసు, ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉంటూ వచ్చారు. కొత్త రాజు వచ్చినప్పుడు అనగా దేవుని యొక్క సమయం వచ్చింది, వారు విడుదల పొందాలి, ఐగుప్తులో ఇంకా ఉండకూడదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి వాగ్దానం చేసిన ఆ కనాను దేశానికి వారిని నడిపించాలి, స్వతంత్ర ప్రజలుగా చేయాలి, దేవుని ప్రజలుగా ప్రత్యేకమైన వారిగా చేయాలి అని ఉద్దేశించి వారికి ఆ రాజు ద్వారా శ్రమలు వచ్చినప్పుడు అప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. బానిసత్వాన్ని తట్టుకోలేక, అక్రూరత్వాన్ని తట్టుకోలేక దేవుడు వారిని విడిపించాడు. గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ ద్వారా, రెండవది ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం ద్వారా మోషే, అహరోను, మిరియామును కూడా వాడుకుంటూ వచ్చాడు నాయకులుగా. ఆ విధంగా వారంతా కూడా వచ్చారు. అయితే ఇక్కడ ఎక్కడికి వచ్చారంటే బయలు వెళ్ళిన 2వ సంవత్సరం 2వ నెల 1వ తేదీని, 2వ సంవత్సరం 2వ ఎక్కడికి వచ్చారు? సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారంలో యెహోవా. ఇక్కడ అప్పటికి ప్రత్యక్షపు గుడారం కూడా అయిపోయింది. చూడండి, నిర్గమాకాండం 40వ అధ్యాయము 17వ వచనం. నిర్గమాకాండం 40:17 త్వరగా చదవండి. 2వ సంవత్సరంలో 1వ నెలలో 1వ దినమున మందిరం నిలవబెట్టబడింది. చూసారా? ఎప్పుడు? 2వ సంవత్సరము 1వ నెలలో 1వ దినమున మందిరాన్ని ఏం చేశారు? వాళ్ళు నిలవబెట్టారు. తర్వాత నిర్గమాకాండం 19:1 చూడండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల 6వ దినం నుండి వారు సీనాయి అరణ్యమునకు వచ్చారు. సీనాయి అరణ్యానికి వచ్చారు. మొట్టమొదటిగా సీనాయి అరణ్యం దగ్గరికి తీసుకొచ్చాడు. ఎందుకంటే సీనాయి కొండ మీద దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వాలని, అక్కడ మందిర నిర్మాణం జరగాలని, అంటే తెరలతో జరిగింది. ఆ విధంగా తాత్కాలికంగా జరిగింది, కట్టబడింది. ఆ గుడారంలో కూడా ఎందుకంటే మోషే చెప్పినట్టుగా చేశాడు. ప్రజలంతా విధేయులై కూడా వారు సమర్పించుకున్నారు. వారు ఆ విధంగా ఎవరి పని వారు చేస్తూ వచ్చారు కనుక దేవుని మహిమ దిగిందన్నమాట. కాబట్టి మందిరం అంతా కూడా దేవుని మహిమతో నిండిపోతూ వచ్చింది. కనుక అందుకనే సీనాయి పర్వతానికి అక్కడికి నడిపించాడు. ఇంకా ఎక్కడ కూడా వారికి డిస్టర్బెన్స్ లేకుండా. సో మొట్టమొదటిగా ఒక రకంగా ఆ విధంగా అక్కడికి తీసుకుని వెళ్ళాడు అన్నమాట. ఇంకొక రకంగా అది తర్వాత మనం చూద్దాం. ఇంకొక రకంగా వారిని పరీక్షించడానికి కూడా వారిని అక్కడికి తీసుకుని వెళ్ళాడు. ఒక రకంగా సీనాయి ద్వారా ఏమొచ్చిందంటే ధర్మశాస్త్రం వచ్చింది. అందుకనే యోహాను సువార్త 1:14 ఉంటుంది, మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, యేసు ప్రభు ద్వారా కృపయు సత్యము కలిగినట్టు. కాబట్టి ఆ ప్రత్యక్షపు గుడారం యొక్క నియమాలను బట్టి, నిబంధనలను బట్టి, ఆ పద్ధతిని బట్టి నేటి దినాల్లో కూడా సంఘం ఆత్మీయంగా కట్టబడాలి.
సంఘ పరిచర్య విధానము, కట్టడలు, వీటన్నిటినీ కూడా దానిలో నుండే సంఘం తీసుకోవాలన్నమాట. అయితే అక్కడ భౌతికంగా కనపడుతుంది, ఇక్కడ ఇప్పుడు ఆత్మీయంగా కనపడుతుంది. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఎంత టైం పట్టింది, ఎప్పుడు వచ్చారు, ఎలాగ వచ్చారు, ఇవన్నీ కూడా తాను డీటెయిల్డ్గా మనందరికీ కూడా బోధ కలగటానికి ఇవన్నీ కూడా దేవుడు రాసిపెట్టాడు. ఐగుప్తులో నుండి బయలువెళ్ళిన ఎప్పుడు 2వ సంవత్సరం 2వ నెల 1వ తేదీన సీనాయి అరణ్యమందుల ప్రత్యక్ష గుడారంలో యెహోవా మోషేతో ఎక్కడ చెప్పాడు? ఇప్పుడు ప్రత్యక్ష గుడారం. తర్వాత 2వ వచనానికి వచ్చినప్పుడు, ఇశ్రాయేలు వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారిని అందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను రాయించుము. ఇక్కడ ఇంకొక ఆజ్ఞ ఏమి ఇచ్చాడంటే, ఇప్పుడు మందిరం అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు వంశముల చొప్పున, వంశములంటే రూబేను, లేవి, వీరందరూ, సిమియోను, ఈ గోత్రాల ప్రకారంగా వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారిని అందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను రాయించుము. ఇదేంటంటే, దేవుడికి అన్నీ కావాలి. సర్వ సమాజం కూడా ఎందుకు రాయమంటున్నాడు? ఇక్కడ దావీదు తన ప్రజల్ని లెక్కించినప్పుడు అది శాపంగా మారింది. ఎందుకంటే అది విశ్వాసానికి పరీక్ష. అయితే ఇక్కడ ఏంటంటే, అది దేవుడు చెప్పలేదు నువ్వు లెక్కించని. ఇక్కడ మోషేకి ఎవరు చెప్తున్నారు? మనం కూడా మనుషులు లెక్క పెట్టుకోకూడదు. అయ్యో ఇంత 50 మందేనా? 50 మంది కాదు, 30 మంది కాదు, 2-3 ద్వారా దేవుడు తన కార్యాలని జరిగించుకుంటాడు. అట్లా చూడకూడదు అన్నమాట. నేడు మనుషులందరూ కూడా వెలుచూపును బట్టి వెళ్తారు, వెలుచూపును బట్టి వెళ్ళకూడదు. ఎట్లా వెళ్ళాలి? ఇప్పుడు విశ్వాసమును బట్టి నడుచుకోవాలి. మీరు వ్యక్తిగత భక్తి జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ, ఏ జీవితంలో అయినప్పటికీ కూడా విశ్వాసమును బట్టి వెళ్ళాలి కానీ మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ఓకేనండి. కొంతమంది వాక్యం ఒకరాగా చెప్తుంటే వారు చేసేది, వారి ఆలోచనలు వారు వేరే విధంగా ఉంటాయన్నమాట. అవి మంచివి కాదన్నమాట. అలాగా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్లో కూడా అనేక మంది ఉండి వారంతా కూడా దేవునికి అయిష్టులయ్యారు, నష్టపోతూ వచ్చారు. ఎప్పుడు కూడా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఇప్పుడు చూసుకున్నట్టుగా దావీదు లాంటి వాడే. దేవుడు ఎవరిని కూడా లక్ష్య పెట్టాడు. తన కార్యాలు చేయాలంటే తాను చెప్పినట్టు చేస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. కానీ ఎక్కడైనా మన బుర్ర కొంచెం ఉపయోగించామనుకో ఏమవుతుంది? అంతే, ఉపయోగించే వారికి నష్టం, అందరికీ కాదు. సో ఆ ప్రకారం విని లేవియాకాండంలో అనేక విషయాలు విన్నాం. అయితే దాన్ని అనుసరించి మనం సరిదిద్దుకుని వెళ్ళాలి, లేకపోతే దేవుడు ఇష్టపడ్డాడు అన్నమాట. ఓకేనా? సో అలాగే ఇక్కడ కూడా మనం నేర్చుకోవాలి. దేవుని మందిరానికి వారికి ఇచ్చాడు. దేవుని మందిరంలో ఏమేమి పెట్టాడు, ఏమైనా అవన్నీ కూడా మనం చూసాము. లేవియాకాండంలోనే ఈ ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణము, దాంట్లో ఉన్న వస్తువులు ఇవన్నీ కూడా చూసాం మనం. తర్వాత అహరోన్ని ప్రధాన యాజకుడిగాను, అహరోను కుమారుని యాజకులుగా ఇవన్నీ కూడా వాడుకున్నాడు. తర్వాత ఇశ్రాయేలు వంశాలని లెక్కించుకోవాలి. తర్వాత ఈ లెక్క ఇక్కడ దేవుడు కొన్నిసార్లు జనసంఖ్యన, ఎందుకంటే ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా జీవగ్రంథం అనేది ఉంది. జీవగ్రంథం ఉంది, తీర్పు గ్రంథం ఉంది. జీవగ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయి? అది గొర్రెపిల్ల జీవగ్రంథం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడతారో వారి పేర్లన్నీ ఎక్కడ ఉంటాయి? అందుకని ఈ సంఖ్య చాలా ఇంపార్టెంట్. పాత నిబంధనలో కూడా ఏం చేశాడు? సంఖ్య అదంతా భద్రత అన్నమాట. దాంట్లో ఉన్న వాళ్ళే ఇశ్రాయేలుగా లెక్కింపబడతారన్నమాట. ఈ గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉన్నవారే దేవుని ప్రజలుగా లెక్కింపబడతారు.
గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరైతే ఉండరో, ఎవరి పేరైతే ఉండరో వారు ఎక్కడికి వెళ్తారు? చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, ప్రకటన 21, 27 చదవండి. 20. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. దానిలో ప్రవేశించరు గాని ఏదైనాను అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి అది. కాబట్టి అంతకుముందు మనం తీర్పు గ్రంథంలో ఉన్నాం. దాంట్లోంచి మన పేరు తొలగించి ఎప్పుడైతే యేసుప్రభుని అంగీకరించామో, మారుమనసు పొందాము, యేసు రక్తంలో కడగబడ్డాము, యేసుప్రభుతో కూడా అన్యోన్య సహవాసం కలిగి నడుచుకుంటున్నాము, మన పేర్లు ఎక్కడున్నాయి ఇప్పుడు? అంటే మనం కూడా లెక్కింపబడ్డామా లేదా? అందుకనే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 11వ వచనంలో చూడండి. ప్రకటన 7:11 చదవమ్మా. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండేది. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు. అనేక మంది జనాలు వస్తారు చూడు, ఆయా వంశం నుండి. 9 మరియు ముద్రింపబడిన వారి లెక్క చొప్పున అది కాదు, దానికి 9 చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ఇదిగో ఎన్నో వచనం? 9. అది ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడింది. అది. కాబట్టి ఎవరు ఇశ్రాయేలు, ఎవరు అన్ని జనులు, వాళ్ళు వచ్చి చేరిపోవడానికి వీలు ఉండదన్నమాట. ఈవెన్ పరలోకంలో కూడా నిషిద్ధమైంది, జీవ గ్రంథంలో పేరు లేనిది, మారుమనసు లేని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. క్రైస్తవ పేరు పెట్టుకున్నామేమో కానీ అది క్రీస్తు వంశంలోనికి రాదనమాట. లేదా మారు మనసు ఉండాలి. మారు మనసు ఉండి పేరు పెట్టుకోవచ్చు, కానీ మారు మనసు లేకుండా ఒకటి పేరు పెట్టుకుని నేను క్రైస్తవుని అంటే కాదు. నువ్వు నిషిద్ధమైన వాడివే, పరలోకానికి బయట ఉండవలసిన వాడివే, నిత్య జీవం లేదు, నిత్య నాశనానికి వెళ్ళవలసిన వాడివే. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండి మన రక్షణ ఎప్పుడు కూడా భయంతో అనుకుతో కొనసాగించుకోదు, నేర్చుకోవాలి. మెచ్యూరిటీలోకి రావాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని జస్ట్ ఇన్ఫర్మేషన్ కొరకు కాదు, కానీ దాన్ని పాటించడానికి నేర్చుకోవాలి, చెవులకి నేర్చుకోవాలి. మారుతున్నామా లేదా అనేది చూడాలి కదా. కొంతమందికి డబ్బు కాదు, సమయం ఇవ్వాలంటే కష్టమైపోతుంది, లేకపోతే ఇది దీని దగ్గర కష్టమైపోతుంది. కొంతమంది డబ్బు దగ్గర ఆగిపోతూ ఉంటారు, కొంతమంది సమయం దగ్గర ఆగిపోతూ ఉంటారు. సో అంత్య దినాల్లో మరి ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. అలా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా. సో వాక్యాన్ని అనుసరించి సరి చేసుకునే జీవితంలోకి రావాలి, ఆ విధంగా ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా అలాగే ఉంటే అది లైసెన్స్ కాదు, జాగ్రత్తగా ఉండాలి. కనుక ఇశ్రాయేలు కుటుంబంలో అందరిని ఏం చేయాలంట? మగవారిని అందరినీ కూడా లెక్కించాలి. ఎందుకంటే పురుషుల ద్వారానే ఏమొస్తుంది? పురుషుల ద్వారానే ఏమొస్తుంది? వంశాలు వస్తాయి అన్నమాట. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 1 నుండి చదవండి, త్వరగా చదవండి, ఇవన్నీ అర్థం కావటానికి చెప్తున్నాను. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. చూసారు, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను. అబ్రహాం కన్నాడు, శారా కందా? ఎవరి పేరు వచ్చింది? అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. యాకోబు యూదాను అతని పాపం కష్టపడి కన్నవాడి పేరే లేదు. అర్థమైందండి? వంశావళి ఎవరిని బట్టి లెక్కింపబడుతుంది? యేసుక్రీస్తు ఎవరి కుమారుడు?
ఆ, అది భౌతికంగా ఆ వంశావళిలో వచ్చాడనమాట. కాబట్టి ఆయన కూడా యూదుడు, అందుకనే యూదుడిగా లెక్కింపబడ్డాడు. ఓకేనా? సో కాబట్టి యూదులందరికీ ఏముంది? జనసంఖ్య ఉంది. క్రైస్తవులకి, దేవుని బిడ్డలందరికీ ఏముంది? జనసంఖ్య ఉంది కదా. ఇప్పుడు యూదులే కానీ అన్యజనులే కానీ యేసు రక్తంలో కడగబడి కొనసాగుతున్న వారందరూ కూడా, పవిత్రతలో కొనసాగుతున్న వారంతా, సంఘంగా కొనసాగుతున్న వారందరూ కూడా రెండోసారి వచ్చినప్పుడు ఎత్తబడతారు. మధ్యాకాశంలోకి ఎత్తబడతారు. చనిపోయిన పరదేశంలోకి వెళతారు. ప్రభుతో పాటు సదాకాలం ఉంటారు. సో కనుక ఆ లెక్కలో ఉండేలాగా ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ లెక్కలో ఉన్నప్పుడు భద్రత ఉంటుందన్నమాట. దేవుడు ఎప్పుడు కూడా మనకి దేవుని బిడ్డలు అయితేనే, ఇప్పుడు చూడండి, మీ కొడుకు ఫీజు ఎవరు కడతారు? మీరే కడతారు. నా కొడుకు ఫీజు ఎవరు కడతారు? నేనే కడతాను. దేవుడు మన ప్రతి అవసరాన్ని తీర్చాలంటే ఎవరి అవసరాన్ని తీరుస్తాడు? తన బిడ్డల యొక్క అవసరాలే తీరుస్తాడు. అందుకనే తన బిడ్డలుగా మనం ఏం చేయాలి? కొనసాగాలి. ఓకే. అయితే లోకంలో ఉన్న వారికి కూడా దేవుడు ఇస్తున్నాడు. అవి ప్రకృతి సంబంధమైనవి, అవి పెద్ద విలువైనవి కాదు దేవుని దృష్టిలో. అయితే ఆత్మ సంబంధమైనవన్నీ కూడా దేవుని పిల్లలకే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇస్తున్నాడు. అవి శాశ్వతమైనవి, శ్రేష్టమైన మంచి ఈవులు అన్నమాట. యాకోబు 1:17 ఉంటుంది, అవసరం లేదు. అలాగా అందుకనే ఈ సంఖ్యలో ఉండాలి. మీరు అప్పుడప్పుడు స్తుతించాలి. గొర్రెపిల్ల జయగ్రంథం నా పేరు నుంచో, యేసు రక్తంలో నన్ను కడిగావు, అనుదినము కూడా నా తప్పుల్ని క్షమిస్తూ, యేసు రక్తంలో కడిగి పవిత్రపరుస్తూ, నీతో అన్యోన్య సహవాసం కలిగి కొనసాగట్లో సహాయపడుతున్నాం అని దేవుని ఎప్పుడు కూడా స్తుతిస్తూ రావాలి. ఓకే. యేసు రక్తం ద్వారా మనం పవిత్రమవుతాం. ఊరికే తప్పులు చేసుకుంటూ ఇష్టానుసారంగా చేస్తే దేవుడు శరీరంలోనే శిక్ష పెడతాడు దేవుని పిల్లలు. ఎందుకంటే సరి చేయటానికి, మార్చుకోవటానికి. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 3వ వచనానికి వచ్చినప్పుడు, ఇశ్రాయేల్లో సైన్యముగా వెళ్ళు వారిని, అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల వారిని తమ తమ శానాలను బట్టి నీవును అహరోను లెక్కింపవద్దు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రజల్లో ఇంకొక లెక్క ఏంటంటే సైన్యముగా వెళ్ళేవారు. ఇప్పుడు యేసుప్రభుని అంగీకరించేవారు అనేక మంది ఉంటారు. అయితే పరిచర్య చేసేవారు కావాలి, యాజక ధర్మం చేసేవారు కావాలి. ఎవరిని పిలిచాడు ఇక్కడ? ఎవరు? నీవునంటే మోషే, తర్వాత ఇంకెవరు? అహరోను. నీవు కదా. ఇశ్రాయేలు సైన్యం వెళ్ళి 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గలవారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోను లెక్కించు కదా. ఆయన ఇద్దరుగా బాధ్యత ఇచ్చాడు. ఇద్దరు కూడా ఏంటంటే ఆ విధంగా యాజక ధర్మం. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం యేసు రక్తం చేత కడగబడిన వారంతా కూడా సేవ చేయాలి. ఏ సేవ అది? యాజక ధర్మం. యాజక ధర్మం అంటే ఏంటి? దేవుని మందిరానికి రావాలి, వాక్యం నేర్చుకోవాలి, వాక్యానుసారంగా మన ప్రవర్తనని, మన పద్ధతుల్ని సరిదిద్దుకోవాలి, తర్వాత ఆరాధన చేయాలి. ఆరాధన అంటే అర్థం ఏంటి? దేవునికి ఇచ్చేదంతా కూడా ఆరాధన. సమయం ఇచ్చినా, ఏది ఇచ్చినా. రెండోది ఏంటంటే దేవుడు మనకు ఇచ్చిన పాప క్షమాపణ, రక్షణ బట్టి, ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి ఏం చెల్లించాలి? దేవుడు వందనాలు చెల్లిస్తూ రావాలి. అట్లా కృతజ్ఞత కలిగి ఉండాలన్నమాట. 20 ఏండ్లు పడిన వారుగా ఉండాలి. ఈ దినాల్లో కూడా బైబిల్ ఏం చెప్తుందంటే కొన్ని ప్రాముఖ్యమైన పరిచర్య చేసేటప్పుడు కొత్త వారికి ఇవ్వకూడదని ఉంటుందన్నమాట కదా. చూడండి, 1 తిమోతి 3వ అధ్యాయము, 1 తిమోతి 3వ అధ్యాయము దయచేసి చూడండి.
చూడండి, 6వ వచనం చదవండి. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధి లోబడకుంటున్నట్లు గట్టిగా చదవాలి. ఎవడైనను తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును? అతడు గర్వాంధుడే అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడుకుండునట్లు క్రొత్తగా చేరిన వాడే ఉండకూడదు. ఎందుకంటే క్రొత్తగా చేరిన వారిని అందరినీ కూడా పరీక్షించాలి. మీకు కేవలం వాక్యం చెప్పడమే కాదు మా పని, మిమ్మల్ని పరీక్షించాలి. సో మీ విశ్వాసం ఎట్లా ఉంటుంది, మీ విధేయత ఎట్లా ఉంటుంది, మీ సమర్పణ జీవితం ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా పరీక్ష మీ కొరకే, మా కొరకు కాదు. అదే పరీక్షించి ఆ విధంగా చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే నేటి దినాల్లో సంఘాల్లో వాక్య పరిచర్య ఇవ్వకపోతే స్ట్రైక్ చేస్తారు. స్ట్రైక్ అంటే గొడవలు జరుగుతూ ఉంటాయి. లేకపోతే ప్రాధాన్యత ఇవ్వకపోతే, లేకపోతే ఒప్పుకోకపోతే, లేకపోతే ఉంటే ఒక గ్రూప్ చేసుకుంటారు. వీళ్ళంతా ఎవరండి? శరీరానుసారం. కోరహ ఏం చేశాడు? మోషేకి విరోధంగా తిరుగుబాటు. ఎందుకు? గర్వాంధుడు. అందుకని ఈ పరిచర్య ఎప్పుడు సాతానుడు పాడు చేస్తూ ఉంటాడు. ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఓకేనా? అందరికీ బేష్ అని సర్టిఫికేట్ ఇచ్చేసేది ఉండదు ఇక్కడ. అది సంఘం కాదు. అక్కడ విభజనలు ఉంటాయి, శరీర తత్వం ఉంటుంది. సో అలాంటిది సంఘము కాదు. సాతానే ఎక్కువ పనిచేస్తుంది. అలా లేకుండా మీ అందరినీ ఒక్కొక్కరిని జాగ్రత్తగా నడిపిస్తున్నాం అన్నమాట. ఓకేనా? సంఘం అంటే అన్ని రకాలు చూసుకోవాలి. వాక్యంలో ఉన్నదంతా కూడా చూసుకోవాలి. కొత్త వారిని వెంటనే తీసుకొచ్చి ఏమి తెలియకుండా. అందుకనే మీకు ఏం చేస్తున్నాం? ట్రైనింగ్ క్లాసులు పెడుతున్నాం. ట్రైనింగ్ క్లాసులు పెట్టి ఏం చేస్తున్నాం? సోమవారం సాయంకాలం కొంతమంది వచ్చి నేర్చుకుంటున్నారు. అన్ని మీటింగ్లో కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. వాక్యం చెప్తున్నాం అందరికీ. అంటే కేవలం ఏదో బోధ చేయటం కాదు, కానీ ఎలా చేయాలి, ఎలా జీవించాలి, ఇవన్నీ కూడా విధి విధానాలన్నీ కూడా నేర్పిస్తున్నాం. సహోదరులు ఎక్కువ నేర్చుకుంటున్నారు. సహోదరులు వారు వర్క్ బిజీని బట్టి, ఇతర కారణాలను బట్టి, లేకపోతే ఐక్య విచారాలను బట్టి, ధన సమస్యలను బట్టి ఏం చేస్తున్నారు? కొద్దిగా ట్రైన్ అవ్వలేకపోతున్నారు. కొంతమందికి దేవుడు ఆ పరిచయం ఇవ్వలేదు కాబట్టి వాడుకుంటారు. అయినప్పటికీ కూడా నేర్చుకుంటున్నారు. నేర్చుకుని ఏం చేయాలి? లేకపోతే ఏమి నేర్చుకోకుండా వచ్చేసి నేను వాక్యం చెప్పేస్తాను, నేను పాట పాడేస్తాను, ఇవన్నీ చేస్తే అందుకని ఇక్కడ పులిపేట దగ్గర మనం పెట్టమన్నమాట. ఇప్పుడు వేరే దగ్గర పులిపేట దగ్గర 10 మంది కనబడతారు. అది లేదంటే అది గొప్ప అన్నమాట. అయితే నీ సోక్ కొరకు చేస్తున్నావా ఇక్కడికి వచ్చి పాటలు, లేకపోతే సంఘ క్షేమం కొరకు చేస్తున్నావా అనేది చూడాలి. అది లేదానికి ఇది క్రమం కాదంటారు. ఎక్కడుందా క్రమం? అర్థమైందా? కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. మనకి మనుషులు కంటే కూడా దేవునికి మహిమ కలగాలి, ఐక్యత కలగాలి, అందరిలో దీన మనసు కావాలి. ఓకే? ఇచ్చిన పరిచర్య మాత్రం ఏం చేయాలి? ఇంకోటి ఏంటంటే పక్షపాతం ఉండకూడదు. ముఖ్యంగా ఇక్కడ సేవకులకి పక్షపాతం ఉండకూడదు. ఎవరిని వాడుకోవాలి? ఎవరి యోగ్యులో వారిని వాడుకోవాలి. ఎవరికి సామర్థ్యం ఉందో వారిని వాడుకోవాలి. ఎవరికి సాక్ష్యం ఉందో వారికి. లేకపోతే వారిని సిద్ధపరిచిన తర్వాత ఏం చేయాలి? ఓకేనండి? అలా కాబట్టి అందరూ కూడా ఆ విధంగా సిద్ధపడాలి. ప్రాయం గల 20 ఏళ్ళు మొదలుకొని ప్రాయం గల వారిని తమ శానాలను బట్టి నీవును అహరోను ఏం చేయాలి? లెక్కించాలి. తర్వాత మరియు ప్రతి గోత్రములో ఒకడు అనగా తన పితరుల కుటుంబంలో ముఖ్యుడు మీతో కూడా ఉండవాలి. అంటే పెద్దలు అన్నమాట.
పెద్దలను కూడా ఏం చేస్తున్నారు ఇక్కడ? మోషే అహరోన్లకి సహకారులుగా ఉండటానికి. ఎందుకంటే ప్రతిసారి వీళ్ళే ప్రజల దగ్గరికి పోయి చెప్పేది లేకుండా ఆయా వంశాలు ఒక పెద్దని ఏర్పరచుకుంటే ఆ పెద్ద వెళ్ళి ఆ వంశ వాళ్ళకి అందరికీ ఏం చేయాలి? ఆ వంశంలో ఉన్నవాళ్ళకి, యోధా గోత్రం అనుకోండి, యోధా గోత్ర పెద్ద బాధ్యుడను మిగిలిన వాళ్ళందరికీ అట్లా ఇద్దరు. ఆ విధంగా ఇదొక క్రమమైన పద్ధతి అన్నమాట. దేవుడికి అక్రమంగా ఉండకూడదు. నేటి దినాల్లో క్రమం అంటారు కానీ అంత అక్రమంగా జరుగుతుంది. క్రమంగా జరగట్లేదు. సో లేకపోతే గొడవలు, ఎవరంటే వాళ్ళని తీసుకొచ్చి ఆయన అల్లరి చేస్తున్నాడు కాబట్టి, ఆయన తిరిగి మాట్లాడుతున్నాడు కాబట్టి, తిరుగుబాటు చేస్తున్నాడు కాబట్టి నేను ఈ పాస్టర్ గారు ఏం చేయాలి, సేవకుడు ఏం చేయాలి, వాళ్ళని ఆయన నిలబెట్టాలి. మన దగ్గర కూడా ఒకళ్ళిద్దరు అట్లా వచ్చారు. తర్వాత మరీ తీవ్రంగా చేసినప్పుడు ఏం చేయలేదు, కొద్దిగా ప్రార్థన చేసాం, వాళ్ళని దేవుడు నుంచి పంపేశాడు. ఎవరు ఇక్కడ హెబ్రోన్ నుంచి వచ్చిన బోధకులు కూడా ఇక్కడ బోధ చేస్తే అక్కడ అరిసేవాడు ఒక ఆయన కదండి. ఇప్పుడు అక్కడ ఏడుస్తున్నారు, నన్ను తిట్టుకుంటున్నారు వాళ్ళు. ఏమన్నా మీరు మా దగ్గర పంపించారు, అర్థమైందండి. అది తర్వాత ఇప్పుడు కాళ్ళు వేళ్ళు నలిగినాయి ఇప్పుడు కొద్దిగా, అయినా అట్లా ఉంటాయన్నమాట. వాడు సరైన విధానం. వయసు మాత్రం చాలా ఎక్కువ, 60 ఏళ్ళు పైన ఉంటాయి. అట్లా చేస్తూ ఉంటారు. అందుకనే వీళ్ళందరికీ ముందు కూర్చోబెట్టి నేర్పిస్తాం అన్నమాట. ఏమాత్రం క్రమానికి ఇష్టపడకపోతే పెద్ద కష్టం. క్రమమే ఈజీ, అక్రమమే కష్టం. కష్టం అంటే ఇంకోటి ఏంటది, నువ్వు గర్వాంధుడు అవుతున్నావు, దేవుని శిక్ష కిందకి వచ్చేస్తున్నావు. అర్థమైందండి. అలా ఉండకూడదు. జాగ్రత్త. మీరంత మంచివాళ్ళు, క్రమమైన దేని మనసుతో చెప్పిన పని ఏం చేస్తున్నారు. దానికంటే కాముగా ఉండటం కూడా, కాముగా అంటే ఏ పని ఇస్తే ఆ పని చెప్పే వరకు ఏం చేయాలి, వేచి ఉండాలి. యేసుప్రభువు కూడా 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. 3.5 సంవత్సరాల వరకు వాళ్ళకి వచ్చిందేంటి, మేము ఇది చేస్తాం, అది చేస్తాం. ఇది ఏం చేశారు వాళ్ళు? వాళ్ళందరినీ సమకూర్చడానికి, వాళ్ళందరినీ సిద్ధపరచడానికి, దేవుని ఉద్దేశాలు గ్రహించడానికి, దేవుని పరిచర్య విధానాలు గ్రహించడానికి టైం పట్టింది. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఆ విధంగా వాళ్ళు చేయగలిగారు. అంతే, శరీర శక్తితో దేవుని కార్యాలు. సో అందుకనే జాగ్రత్తగా ఉంటాం, ఎవరంటే వాళ్ళని పెట్టమన్నమాట. ఓకేనండి. ఒకవేళ కొంతకాలం అయిపోయిన తర్వాత నేను సీనియర్ని అయిపోయానండి, ఏమాత్రం గర్వం వచ్చినప్పటికీ కూడా ఆ గర్వం తగ్గించుకునే వరకు వాళ్ళు పక్కనే ఉంటారు. ఓకే అండి. నేను గొప్ప అని కాదు, ఎందుకంటే లేకపోతే ఎవరు వస్తారు, సాతానుడు వస్తారు. చూడండి, ముగించుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. గట్టిగా చదవమ్మా లేడీ. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేలుకొనదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. అది సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకే. అంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానం లేదు, తప్పారు, శరీరానుసారంగా ప్రవర్తించేవారు. దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసుదే, ఎదురాడే వారికి కూడా ఏం కావాలి, ఇప్పుడు శరీరానుసారంగా ప్రవర్తించి మేము దేవుని బిడ్డలమే, మేము క్రైస్తవులమే అని చెప్పుకునేవారు ఏం కావాలి ఇప్పుడు వారికి కూడా. అందుకనే ప్రతిరోజు కూడా మనల్ని మనం చెక్ చేసుకోవాలి కదండి. యుక్తులు ఇవన్నీ పెట్టుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. దైవికమైన జ్ఞానం కలిగి ఉండాలి. దేవుని జ్ఞానం ఎటువంటిది? మొట్టమొదటిగా పవిత్రమైనది, తర్వాత సులభముగా లోబడినది,
ఉండాలి. ఎక్కడుంది? యాకోబు పత్రిక 3:17 ఉంటుంది, తర్వాత చదువుకోండి. సో కాబట్టి ఆ సాతాను చేతిలోకి వెళ్ళిపోకూడదు. అవిధేయులుగా ఉంటే, లెక్కలో సరిగా లేకపోతే, అనుభవం లేకపోతే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మేము మీకు ఏదైనా చెప్తున్నామంటే, లేకపోతే బాధ చేస్తున్నామంటే దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఆ ప్రకారం మారాలి. మార్చుకొని జాగ్రత్తగా ఉండి దేవుని సేవ ఏం చేయాలి, మనం చేయాలి. లేకపోతే ఏమవుతుంది? సాతాను పట్టుకొస్తుంది. ఓకే. తర్వాత ఏంటి? లెక్కింపవలెను. మరియు ప్రతి గోత్రంలో ఒకడనగా తన పితరుల కుటుంబంలో ముఖ్యుడు మీతో కూడా ఉండవలను. మిగిలిన సమయం లేదు కాబట్టి మిగిలిన వచనాలు ప్రభు చిత్తం అయితే వచ్చే వారం కంటిన్యూ చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి వెళ్దాం.